గోవా గురించి పూరి గారికి తెలిసినంత ఎవరు తెలియదు అనుకుంటా నాకు తెలిసి. నిజం. మా ఆఫీస్, మేము ఇక్కడ ఆఫీస్లో ఉన్నాము, మీరు ఇక్కడ రూమ్ తీసుకోండి, ఇక్కడ నుంచి మీకు పబ్స్ కొన్ని దగ్గర అని చెప్పినాడు. సో వెళ్ళడం మొత్తం లగేజ్ మొత్తం పడేసాం, బైకులు తీసుకుందాం, ఆఫీస్కి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. వెళ్ళగానే పెద్ద ఆఫీస్ ఉంది, లైగర్ ఆఫీసు. అక్కడ వెళ్ళడమే ఒక 4-5 కుక్కలు బయటకు వచ్చాయి. ఓకే, ఎంతైనా నాకు కుక్కలు బాగా ఇష్టం కాబట్టి ఓకే దాంట్లో ఆడుకున్నాం, లోపలికి వెళ్తే కూర్చుంటే చార్మి గారి పక్కన కూర్చున్నారు. హాయ్ అండి, ఏంటి అంటే ఇట్లా పూరి గారిని కలవడానికి కూర్చోండి, సార్ పైన మీటింగ్ ఉన్నారు, కూర్చున్నాం. ఇంతలో అన్నయ్య దిగుతూ వచ్చారు కిందికి. దిగ్గని చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం, లేచాము, అందరూ హగ్ చేసుకున్నాం, హలో చెప్పుకున్నాం, కూర్చున్నాం. చాలాసేపు డిస్కషన్ చేసుకున్నాం, నార్మల్ డిస్కషన్, గంట 2 గంటలు డిస్కషన్ అయిపోయింది. నేను కొద్దిగా డల్గా ఉండడం చూసి ఏమైందిరా అన్నట్టు. అదే అన్న నాకు స్టోరీ, ఎందుకు డిప్రెషన్కి వెళ్ళారా అని స్టోరీ మాట్లాడుకుంటా. దీనికోసం డిప్రెషన్కి వెళ్తారా, పిచ్చా నీకు, ఇలాంటి ఇండస్ట్రీలో చాలా కామన్, ఇట్స్ ఓకే గురు, చదువుతా, నెక్స్ట్ లైఫ్ స్టార్ట్ చేయి అంటే ప్రణవ్ అది అందుకే మీకు దగ్గర తీసుకొచ్చాను అంటే ఓవర్ యాక్షన్ చేయకుండా మూసుకొని ఈ పబ్బు ఉంది, ఈ పబ్బుకి వెళ్ళు, రచ్చ అయిపోతుంది మీకు అని చెప్తే అక్కడి నుంచి వెళ్ళి పబ్కి వెళ్ళి కొద్దిగా. ఏం మోటివేషన్ సార్ మీరు, ఏం మోటివేషన్ ఇచ్చారు సార్? ఇట్స్ ఓకే గురు చల్తా పబ్కి వెళ్ళమన్నారా మీరు?